డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీని ముందుకు నడిపిస్తామని బీజేపీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. రాజమండ్రిలో ఏపీ బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రజా ప్రతినిధుల్ని ఘనంగా సన్మానించారు. కూటమి విజయం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరుగుతుందని బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో జరిగిన బీజేపీ ఏపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, ఈశ్వర్రావు, పార్థసారథి పాల్గొన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. కూటమి విజయం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మోదీని కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు అరుణ్ సింగ్. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రధాని మోదీ తొలి సంతకం చేశారన్నారు కేంద్ర మంత్రి మురుగన్. కిసాన్ సమ్మాన్ కింద రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు మురుగన్. కిసాన్ సమ్మాన్ నిధి అవర్ ప్రైమ్ మినిస్టర్ సైన్డ్ and the 20,000 crore directly sent to the Kisan రైతులకు డైరెక్ట్లీ మన ప్రైమ్ మినిస్టర్ గారు పంపిస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. డెవలప్మెంట్, ఈ దేశం డెవలప్మెంట్ చేయాలనేది. అందుకే మన ప్రధానమంత్రి గారు 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 2 ఇంపార్టెంట్ ఫైల్ మనకి సైన్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఏపీకి సుపరిపాలన అందిస్తుందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. కూటమి పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు దగ్గుపాటి పురంధేశ్వరి. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీ పాలన ఎమర్జెన్సీని తలపించిందన్నారు. జగన్ అవినీతికి ప్రజలు బటన్ నొక్కి బ్రేక్ వేశారన్నారు. ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అన్నాలో అనకూడదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. కానీ వారేమని చెప్తారు, ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలోనని చెప్పి వారు చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాన్ని ఎత్తుకోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? బీజేపీ కార్యవర్గ సమావేశంలో 2 తీర్మానాలు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఎన్నికలు, ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించామన్న మంత్రి సత్యకుమార్ ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కాలపరిమితితో పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. 3వసారి మోదీ ప్రధాని అయినందుకు రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. అమరావతి రాజధాని అని పూర్తిగా కట్టుబడి ఉన్నామని కార్యవర్గ సమావేశంలో మరోసారి స్పష్టం చేశారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనికి ఘాటుగా బదులివ్వాలని కూడా బీజేపీ కార్యవర్గం తీర్మానం చేసింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.